సర్వవశ్యకరంలోకి సర్వ ప్రత్యూహ నాశనం. ఏమిటిది ఇది? సర్వ ప్రత్యూహ నాశనం అంటే ఏమిటిది అంటే ప్రతికూల భావాలను అమ్మవారు నాశనం చేస్తుంది. మా ఆయన ఒక టైప్ అండి, ఆయన ఎవరి మాట వినడండి, ఆయన ధోరణి ఆయనదేనండి, నా కర్మ అండి, ఏం చేస్తామండి అంటుంటారు చాలామంది శ్రీమూర్తులు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసునా? ఇదిగో గాయత్రి మంత్రాన్ని పఠించాలి. అన్నం పెడుతుంటారు కదా, అన్నం పెట్టేటప్పుడు మనసులోనే ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అని అతనికి అన్నం పెట్టండి, సాంబార్ పోయండి, రసం పోయండి, నీళ్లు పెట్టండి. ఏమే వీపు దిక్కు అంటాడు. వీపు దిక్కుతా ఉంటావు. చూడండి, ఒక స్త్రీమూర్తి భర్త యొక్క వీపు దిక్కుతా ఉంది. ఏం చేయాలా? మంత్రం చేయి లోపల. అట్లని మళ్ళీ ఆయన ముందు గొనగమాక కందిరీగల. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఎవరికి తెలియకూడదు. గుప్తంగా మీరు సాధన చేయాల. చూసారా? సర్వ ప్రత్యూహనాశనం. చూడండి, ఒక ఆఫీస్ ఉంటుంది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను ఒక మంత్రం చెప్పాను మీకు. ఎవరైతే మీ మాట వినడం లేదో, మిమ్మల్ని నూగా బాధ పెడుతూ ఉంటారో, టార్చర్ పెడుతూ ఉంటారో, చీటికి మాటికి తిడుతూ ఉంటారో, ఏం చేయాలంటే ఓం పశుపతయే నమః అని మనసులో అనుకోవాలి. సింపుల్ ఇది. ఓం శ్రీ పశుపతయే నమః. ఈ పశువును కొంచెం కంట్రోల్ చేయి పశుపతి. అట్లా నువ్వేం చేయాలి? ఓం శ్రీ పశుపతయే నమః అన్నామనుకో, మారిపోతాడు మనిషి. తమస్సు నుంచి రజస్సుకు వస్తాడు, రజస్సు నుంచి సాత్వికతకు వస్తాడు. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు రుద్రుడు ఏమని? సర్వ ప్రత్యూహనాశనం. నీ బాస్ నిన్ను బాధ పెడుతున్నాడా? చెయ్యి మంత్రం. కాబట్టి నువ్వు గాయత్రి మంత్రమైనా చెయ్యి, పశుపతి మంత్రమైనా చెయ్యి, మారిపోతారు. ఒకడు చూడండి, బాసు చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇంకా పోవయ్యా, నీకు బాగా బీకుతాడు అని అంటారు తోటి వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఓం పశుపతయే నమః, ఓం పశుపతయే నమః అన్నారనుకోండి, వాడి వైబ్రేషన్ మారిపోతుంది. లేదా గాయత్రి మంత్రాన్ని పఠించండి. ఎప్పుడైతే మీరు ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అని మనసులో అనుకుంటున్నావు అనుకో, మారిపోతాడు వాడు.